భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అనగా అక్టోబర్ 3వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి 3వ తేదీ ప్రారంభమయ్యేటటువంటి ఈ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీతో పూర్తి కాబోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు రాయబోయేటటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏపీ టెట్ అభ్యర్థుల కోసం సపరేట్ గా వీడియోస్ అనేవి తయారు చేయించి వాటిని ఈ రోజు ఏపీ టెట్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోస్ ను ఏపీ టెట్ అభ్యర్థులు చూడడం ద్వారా టోటల్ గా పరీక్షల మీద పూర్తి అవగాహనను వారు తెచ్చుకోవచ్చు. ఇందులో మరి రాబోయే ఏపీ టెట్ పరీక్షలో ఏ టాపిక్స్ నుంచి ఎంత మాత్రం క్వశ్చన్స్ రాబోతున్నాయి, అసలు సిలబస్ ఏంటి, తర్వాత ఆ సిలబస్ కు సంబంధించి వారికి అవగాహన కలిగించడానికి దానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలను కూడా వివరిస్తూ కొన్ని వీడియోస్ అనేవి ఏపీ టెట్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే రేపటి నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలు రాయబోయేటటువంటి అభ్యర్థులంతా కూడా ఈ సమాచారాన్ని చూసి మరి పరీక్షల్లో మరింత రాణించే విధంగా మరి ఈ వీడియోస్ అన్ని కూడా వారి కోసం రూపకల్పన చేయడం జరిగింది. మరి ఏపీ టెట్ జూలై 2024 వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే ఈ వీడియోస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇందుకోసం మీరు మొదటగా ఏపీ టెట్ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క అడ్రస్ aptet.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. అలాగే వీడియోస్ కు సంబంధించినటువంటి లింక్ కూడా మరి డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్ లో మనం పైన మెసేజ్ బోర్డ్ అంటూ ఒక సమాచారాన్ని స్క్రోల్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఏపీ టెట్ హాల్ టికెట్స్ రిలీజ్డ్, అలాగే రేపు రాయబోయే పరీక్షకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జామ్ అంటూ మనం చూడడంతో పాటు కొత్తగా ఈ రోజే మనకు ఈ వెబ్సైట్ లో యాడ్ అయినటువంటి లింక్ ను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్లిక్ హియర్ ఫర్ ఏపీ టెట్ 2024 వీడియోస్ అంటూ. మరి ఈ లింక్ అనేది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా సపరేట్ గా వీడియోస్ కు సంబంధించి ఒక ఫోల్డర్ మన కంప్యూటర్ లో ఏ విధంగా అయితే ఫోల్డర్ ఓపెన్ అవుతుందో ఆ విధంగా మనకు ఒక ఫోల్డర్ అనేది కనిపించడం జరుగుతుంది, వన్ డ్రైవ్ అనే పేరుతో. ఇక్కడ మనం టెట్ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ను చూస్తూ ఉన్నాం. ఈ ఫోల్డర్ మీద మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే మరలా పేపర్ వైజ్ గా మనకు వీడియోస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. ఇందులో మనం చూస్తూ ఉన్నాం 1A 1B 2A 2A1 2B అంటూ మనకి ఇక్కడ పేపర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మరి ఈ పేపర్స్ లో మీరు ఏపీ టెట్ జూలై 2024 ఏ పేపర్ కి అయితే దరఖాస్తు చేసి ఉన్నారో ఆ పేపర్ కు సంబంధించినటువంటి ఫోల్డర్ ను సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 1A కి సంబంధించినటువంటి ఫోల్డర్ ని ఇక్కడ ఓపెన్ చేశాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేయగానే మరలా ఆ పరీక్షలో ఉన్నటువంటి మరి టాపిక్ సబ్జెక్ట్ వైజ్ గా మనకి ఇక్కడ వీడియో ఫోల్డర్స్ కనిపిస్తాయి. చైల్డ్ డెవలప్మెంట్, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్, అలాగే సోషల్, హిందీ, లాంగ్వేజ్ టు ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు. ఈ విధంగా టోటల్ గా మనకు సబ్జెక్ట్ వారీగా ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ సబ్జెక్ట్ కు సంబంధించి అవగాహన పొందాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ గా సైకాలజీ చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, లాస్ట్ చాప్టర్ అంటూ చాప్టర్ వారీగా మనకి ఇక్కడ వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకవేళ సైకాలజీ మీద మీకు పూర్తిగా అవగాహన లేకపోయినా లేదా సైకాలజీలో ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాబోతున్నాయి అనే సందేహాలు ఉన్నా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోస్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ వీడియోని ఇలా క్లిక్ చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే ఈ వీడియోని ఈ విధంగా క్లిక్ చేస్తామో అప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, బాల్యదశ అంటే అర్థం ఏమిటి అంటే 3 నుంచి 10 సంవత్సరాలు బాల్యదశాన్ని కొంతమంది, 3 నుంచి 12 సంవత్సరాలను కొంతమంది. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ వీడియో 40 నిమిషాలు ఉంది. దీంట్లో టోటల్ గా చైల్డ్ డెవలప్మెంట్ కు సంబంధించి ఫస్ట్ చాప్టర్ లో అన్ని టాపిక్స్ ను మనకు ఒక్కొక్కటిగా ఇక్కడ వివరిస్తూ వస్తున్నారు. మరి పరీక్షల మీద అవగాహన లేనటువంటి వారు మరి ఈ వీడియోస్ ని చూడడం ద్వారా వారు అవగాహన అనేది పొందవచ్చు.
మరి దీంతో పాటు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనం టోటల్ గా 4 వీడియోస్ ఉన్నాయి. లేదు మీరు ఇంకా వేరే సబ్జెక్ట్స్ చూడాలనుకుంటే ఆ సబ్జెక్ట్స్ కు సంబంధించి కూడా ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని క్లిక్ చేస్తే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కు సంబంధించిన వీడియోస్ వస్తాయి. అలాగే మీరు సోషల్ కు సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే సోషల్ కు సంబంధించిన వీడియోస్ వస్తాయి. అలాగే హిందీకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ కు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉన్నాయి. అలాగే మరి మ్యాథ్స్ కు సంబంధించిన వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఇలా మీకు టోటల్ గా పేపర్ 1A కు సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ అనేవి ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ వీడియోస్ ద్వారా మరి అభ్యర్థులకు అవగాహన అనేది కలగడం జరుగుతుంది. ఇలా 1A అలాగే 1B దాంతో పాటు మనకు ఇక్కడ 2A లో కూడా మనం చూస్తూ ఉన్నాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. ఈ విధంగా టోటల్ గా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 2Bకి సంబంధించి కూడా ఇక్కడ మనకు వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోస్ అనేవి అభ్యర్థులు చూడడం ద్వారా వీటి మీద పూర్తి అవగాహన అనేది పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 2A అనేది సెలెక్ట్ చేసాం, తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అని సెలెక్ట్ చేసాం. దీంట్లో సేమ్ అవే చాప్టర్స్ మనకు వస్తూ ఉన్నాయి. లేదు మనం మ్యాథ్స్ కావాలనుకుంటే మ్యాథ్స్ అని సెలెక్ట్ చేసాం. మ్యాథ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియో చూడాలనుకున్నాం అనుకోండి, ఇలా క్లిక్ చేయగానే మనకు మ్యాథ్స్ ఫస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియో మొత్తం 5 నిమిషాల 16 సెకండ్లు ఉంది. ఈ వీడియోస్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏపీటెట్ 2024 వాళ్ళు విడుదల చేశారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం టోటల్ గా సిలబస్ కు సంబంధించిన వివరాలు చెప్తూ ఉన్నారు. SCRT, Department of School Education, Government of Andhra Pradesh has released a syllabus for APTET 2024. This test will be conducted for 150 marks. For these 150 marks, there are 150 questions. All are MCQs, means multiple choice questions. The structural content of this paper is 150 marks. In this paper, we have 4 parts. Part A, Child Development and Pedagogy. It has 30 marks for 30 questions. And next, Language 1. It has also 30 marks and 30. ఈ విధంగా టోటల్ గా అన్ని వీడియోస్ అనేవి మరి అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసి విడుదల చేయడం జరిగింది. మరి టెట్ పరీక్షల మీద ఎటువంటి అవగాహన లేనటువంటి వారు లేదా టెట్ పరీక్షలకు సంబంధించి మరి ఇంకా ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటున్నటువంటి వారు లేదా టెట్ పరీక్షలు ఇంకా ప్రిపేర్ అవడానికి సమయం ఉన్నటువంటి వారు, అంటే రేపే కొద్ది మందికి ఎగ్జామ్ ఉండొచ్చు, ఇంకా కొద్ది మందికి చివర్లో మరి మనకు 21వ తేదీ వరకు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి 15వ తారీఖు పైన 20వ తారీఖు పైన కూడా పరీక్షలు ఉండొచ్చు. అటువంటి వారు మరి ఈ వీడియోస్ ను చూసి మరింత అవగాహన అనేది పొందవచ్చు. వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మరి మనకు రాబోయే టెట్ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అభ్యర్థులు ఈ వీడియోస్ అన్నిటిని క్షుణ్ణంగా చూసి మరింత అవగాహన పొంది రాబోయే ఏపీటెట్ జూలై 2024 పరీక్షల్లో మంచి స్కోర్ అనేది సాధించవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థులకు మరి మద్దతుగా ఈ ఏపీటెట్ 2024 వీడియోస్ అనేవి తయారు చేసి అభ్యర్థులకు అందిస్తోంది. మరెందుకు ఆలస్యం, మీరు ఏపీటెట్ జూలై 2024 పరీక్షలు రాయబోతున్నట్టయితే వెంటనే ఈ వీడియోస్ చూసి టెట్ మీద మరింత అవగాహనను పొందండి. ఇది ఏపీటెట్ జూలై 2024 ప్రభుత్వం విడుదల చేసినటువంటి వీడియోస్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఏపీటెట్ మరియు ఏపీడిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.